బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల చివరి రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. 9న జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు ఇన్వైట్ చేసేందుకు వారి సిబ్బంది ఇచ్చిన సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విషయం మీద మాట్లాడడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నగేష్, పొన్నం ప్రభాకర్ మాటల్లో మనం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాం. ఎవరైతే తెలంగాణకు పాటుపడ్డారో లేకపోతే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా చేపట్టారో వాళ్ళని, అలాగే ప్రతిపక్షాలు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ అనేది అంటే అందరినీ, తెలంగాణలో ఉన్న అందరినీ గౌరవించాలనేది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఇదే క్రమంలో తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా ఆహ్వానిస్తూ పొన్నం ప్రభాకర్ కి ఈ బాధ్యతల్ని సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. దాంతో పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఇన్విటేషన్లు తయారు చేసి వాళ్ళందరికీ స్వయంగా అంటే ఐఏఎస్ అధికారుల ద్వారా ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అనేది చాలా ఇంపార్టెన్స్ గా ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళు సమయం ప్రకారం అంటే ఏ సమయంలో ప్రభుత్వం చేస్తుంది ప్రోగ్రామ్ అనేది మెన్షన్ చేస్తారో ఆ మెన్షన్ చేసిన ప్రకారం వాళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కి, అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ గవర్నర్ గా ఉన్నారు. వీళ్ళందరినీ అంటే వీవీఐపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానాలు పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మిగతా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఉద్యమంలో ఎవరైతే ఊతమిచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకెళ్లారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఆహ్వాన ప్రతినిధులుగా పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నే రేవంత్ రెడ్డి పిలవాలని చెప్పి భావించాడు. వాళ్ళ ఉదయం కూడా సీఎంఓ నుంచి ఒక మెసేజ్ ను కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆహ్వానం పంపించి సెక్రటరియట్ కు రావాలనేది వాళ్ళు భావించారు. ఈ క్రమంలోనే కేబినెట్ లో కూడా వాళ్ళు ఒక చర్చ తీసుకున్నారు. ఆ చర్చ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలిచి ఖచ్చితంగా అక్కడ సన్మానం కూడా ఏర్పాటు చేయడానికి కూడా. నగేష్, ఇక్కడ పొన్నం ప్రభాకర్ మాటల్లో మనం చూస్తే సిబ్బంది అంటే కేసీఆర్ సిబ్బంది కావచ్చు, బండి సార్ వాళ్ళకి టైం అడుగుతున్నారు. ఆ టైంలోనే మేము వచ్చి మీకు ఇన్వైట్ చేస్తాము అని అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే కేసీఆర్ ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. అంటే రాజకీయాలకు ఈ మధ్య కాలంలో దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ కొడుకు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఎమ్మెల్సీ కవితనే ప్రస్తుతం అయితే బరిలో ఉండి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ అయితే ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కొంతమంది నేతలు వెళ్తున్నప్పుడు మాత్రమే ఫామ్ హౌస్ లో మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో అంటే బర్త్డే సమయంలో కావచ్చు, కొంతమంది పుట్టినరోజులకు సంబంధించి వాళ్ళు కలిసి వెళ్తే వాళ్ళను పిలిచి మాట్లాడారు. తదుపరి బయటకైతే ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్ కానీ కేసీఆర్ సంబంధించిన ఏ కార్యక్రమం కూడా బయటకు రాలేదు. అంటే కేసీఆర్ ను ఆహ్వానించాలనేది ప్రభుత్వం తీసుకున్నదే. కేసీఆర్ కూడా సమయం ఇవ్వాలని అడిగారు. అంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి అతను కూడా 10 ఏళ్ళు తెలంగాణను పాలించాడు కాబట్టి అదే హోదాలో ప్రభుత్వం గౌరవం ఇస్తూ సమయం అడుగుతుంది. ఆ సమయం ప్రకారమే ప్రభుత్వం నుంచి ఎవరు వెళ్లాలనేది కూడా వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అవసరమైతే మంత్రి
పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అవసరమైతే తనే వెళ్ళి స్వయంగా కేసీఆర్ ను ఆహ్వానించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్, అలాగే ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే బండారు దత్తాత్రేయ లాంటి ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే వారందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి వారి వారి సమయాన్ని కోరుతూ ఉంది ప్రభుత్వం. ఆ సమయంలోనే వచ్చి ఇన్వైట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. పొన్నం ప్రభాకర్ వీడియోలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. అందరినీ కలుపుకుపోయే విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడాలి అన్న ఒక సందేశాన్ని ఇక్కడ మనం నిగూఢంగా చూడొచ్చు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటే అది ఒక మంచి మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి.